నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఫ్యామిలీ ఉప్మా దీన్ని బతికేస్తున్నారా అనేటువంటి డైలాగ్ మనం విన్నాం. పోకిరి సినిమాలో మహేష్ బాబు కొడుతుంటాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ని ఇదే మాట అంటున్నారట. ఫ్యామిలీ కుంభకోణాలు చేసి బతికేస్తున్నారా అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఫ్యామిలీ గతంలో రాజశేఖర రెడ్డి గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే వివేకానంద రెడ్డి గారి హత్య సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మేనమామైనటువంటి రవీంద్రనాథ్ రెడ్డి కావచ్చు. ఏంటిది ఫ్యామిలీ రాష్ట్రాన్ని దోచేసుకున్నారు అంటే దాదాపు జగన్మోహన్ రెడ్డి ఆస్తులే దాదాపు 20 లక్షలు దాటుంటాయని చెప్పి ఒక అంచనాకు వస్తున్నారంటే రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా దోచేసుకున్నటువంటి, అంటే రాష్ట్రానికి సంబంధించిన అప్పులు కానీ అప్పులకు మించినటువంటి ఒక డబ్బు జగన్మోహన్ రెడ్డి ఒక్కడి దగ్గర ఉండడాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఈ పెద్ద దస్తగిరి హత్యను ఎలా తీసుకోవాలంటారు? నిజంగా అది ఏదైతే ఈ పెద్ద దస్తగిరి హత్యలో అది ఫస్ట్ నుంచి కూడా చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఎవరు దాంట్లో ఎంటర్ అయ్యారు, ఏ విధంగా మరి ఆ పెద్ద దస్తగిరి భార్య చేత మాట్లాడించారు. మరి ఆవిడ మాటల్ని మనందరికి అర్థమైంది ఏంటంటే ఎవరు నిజంగా దాంట్లో ఉన్నారో ఆ దోషులను శిక్షించండి అని ఆవిడ చెప్పింది. వాళ్ళు ఏంటంటే ఆవిడ చెప్పిన దాన్ని రివర్స్లో చేసి ఎవరు చేశారో అనేది ప్రభుత్వమే కారణం అని ఆవిడ మాట్లాడినట్లుగా చెప్తున్నారు. అంటే ఈ రోజున అసలు విషయాలు బయటకు వస్తే దాదాపుగా 50 కోట్ల రూపాయలు విలువైన ఆ 9 ఎకరాల ఎన్నో సెంట్లు భూమి కానివ్వండి, ఒక 70 సెంట్లేమో, తర్వాత 100 కోట్ల రూపాయల ఈ ముస్లిం భూములకు సంబంధించింది. అంటే ఈ రోజున ఆయన ఎవరిని వదిలిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి? ఏ వర్గాలని కూడా ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ప్రశాంతంగా బ్రతకనివ్వలేదు అనటానికి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ఈ విషయాలు. ఏ ఆస్తుల్ని వదిలిపెట్టలేదు. ఇది వక్ఫ్ సంబంధించిన భూమి సాక్షి ఛానల్ ఎక్కడుందంటే అదే భూమి. మరి ఆ తర్వాత ఈ ముస్లింలు క్రిస్టియన్లు వీళ్ళకి క్రిస్టియన్లకు సంబంధించి ముఖ్యంగా చూస్తే చర్చీల పేరుతోటి మరి ఎంత దగా చేశాడు, కుట్ర చేశాడు, దాని మీద ఎంత దోచుకున్నారు, ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఎన్ని ఇబ్బందులు గురి చేశాడు. మీరు అంటున్నట్లుగా దేంట్లో కూడా మేము తీసిపోము, ఏ విషయంలో కూడా మేము మరి వెనకంజ వేయము. మరి మొన్న కూడా శ్యామల గారు చెప్తున్నారు, పాపం మా జగన్మోహన్ రెడ్డి ఏ ఆంధ్రప్రదేశ్ అనుకున్నాడో ఆ ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దే వరకు మేమందరం కూడా ఆయనతోనే ఉంటామని. ఏమనుకున్నాడండి ఆయన? రపరప నరికేస్తాము, రక్తంతో హోళీ చేస్తాము, ఉన్న కట్టడాలను కూల్చేస్తాము, అన్న క్యాంటీన్లు కూడా ఉండనేమో అనే వాళ్ళది అదే భాష, అదే పద్ధతి. మరి అట్లాంటి ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని వాళ్ళకి వీళ్ళు హెల్ప్ అవుతానంటున్నారు. ఈ రోజున ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మేనమామ ఉన్నాడో ఈ రవీంద్రనాథ్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు అనేది ఈ రోజున అన్ని విధాలుగా ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్న విషయం. న్యూస్ పేపర్లో చూడండి, ఛానల్స్లో చూడండి, ఆ నియోజకవర్గంలో చూడండి, ఇక్కడ ప్రపంచం అంతా కూడా కోడైకి వస్తుంది. తెలుగు వారందరూ కూడా ఈ రోజున అడుగుతున్నారు. ఇన్ని రకాలుగా అన్నీ బయటపడుతున్నా కూడా ఏమీ తెలియనట్లుగా, మాకేమీ సంబంధం లేనట్లుగా వాళ్ళు వ్యవహరిస్తున్న శైలి ఏ విధంగా చూడాలి? గతంలో జరిగిన వాటికి ఎంతమంది ఎన్ని విధాలుగా భూములు దోచుకున్నారు, ఎందుకు వాళ్ళకి శిక్ష పడట్లేదు అనేది ఈ రోజున అడుగుతున్నది. ఎవరు సమాధానం చెప్పాలి? అదే ఇక్కడ మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా పాము తన గుడ్లను తను మింగేసినట్టుగా వాళ్ళని చంపేసుకుంటున్నారు. అంటే దాదాపు జై జగన్ అని చెప్పేసి అనమంటే అన్నటువంటి ఒక తోట చంద్రయ్య ఎవరైతే ఉన్నారో ఆయన జై చంద్రబాబు నందుకు ఆయన పీక కోసేశారు. అదేవిధంగా ఒక మాస్క్ N95 మాస్క్ అడిగితే ఆ మాస్క్ ఇవ్వలేనందుకు దళిత డాక్టర్ అయిన సుధాకర్ని చంపేశారు. అమర్నాథ్ గౌడ్ పసిపిల్లాడు, ఆ పిల్లవాడిని పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. అదేవిధంగా అంటే వేరే కార్యకర్తలను చంపారంటే అది ఒక కక్షనో ఏదో అనుకోవచ్చు. తన కార్యకర్తలు అనేటువంటి ఒక సింగయ్య కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకి ఏదైతే మనకి జోగి రమేష్ ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక వైసీపీ నేత గుండాకి చనిపోతే తనకు సంబంధించి కావచ్చు, సొంత బాబాయ్ అయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు పెద్ద దస్తగిరి కావచ్చు, ఇలా చాలామందిని చంపుకుంటూ వెళ్ళారు. చాలామందిని కూడా వీళ్ళే చంపి పేని నాని చెప్పినట్టు చీకట్లో కన్నుకొట్టి పొద్దున్న వచ్చి పరామర్శించారు. సో ఇలా ఎంతమంది మీద వీళ్ళు సొంత కార్యకర్తలను కూడా చంపుకునే దాన్ని క్యాష్ చేసుకోవడాన్ని ఎలా చూడాలంటే ఇక్కడ ఒకటేనండి, జగన్మోహన్ రెడ్డి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నంత కాలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా ఉండొచ్చు అనేది ఈ రోజున వినిపిస్తుంది. అంటే ఆయన సలహాదారుగా ఉంటే రాష్ట్రం ఎందుకు బాగుండిద్ది అంటే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, ఇంకా అదే కంటిన్యూ అయ్యిద్ది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆయన సలహాలు పాటిస్తాడు, అదే వ్యవహార శైలితో ముందుకు నడుస్తారు.
వాళ్ళు చేస్తున్న పనులు ప్రజలకు నచ్చవు, వాళ్ళ ఆలోచన విధానం అసలే ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. ఇవన్నీ చూసిన ప్రజలు ఎవరిని ఎంచుకుంటారు, ఎలాంటి నాయకుడు కావాలనుకుంటారు అనేది మనకు కనిపిస్తుంది. 2024లో చూపించారు, రేపు 2029లో కూడా అదే జరుగుతుంది అనేది ఈ రోజున ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న విషయం. ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఇప్పుడు మీరు అంటున్నట్లుగా ఎంతమందిని ఎన్ని విధాలుగా హింస పెట్టారు, చేశారు. మరి ఎవరిని కూడా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మనం అనుకున్న ఆస్తుల విలువ 20 లక్షల కోట్ల రూపాయలని, ఒకప్పుడు తినటానికి తికానా లేదన్నట్లుగా వాళ్ళు ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టుకునే పరిస్థితి. మరి ఎవరైనా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఆయన బిజినెస్, నిన్న లోకేష్ గారి మాటలు వింటే 2-3 సార్లు బిజినెస్లు 2-3 రకాలైన బిజినెస్లు పెట్టి నష్టపోయి తర్వాత హెరిటేజ్ స్థాపించారు 90sలో అని. మరి దాని ద్వారా వాళ్ళు సంపాదించుకున్నారు. కానీ అసలు నువ్వు ఇల్లు తాకట్టు పెట్టుకునే స్టేజ్లో ఉండి మరి కోట్లాది లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు వచ్చి ఈ రోజున నువ్వు బిజినెస్లు చేసేవాడిని ఏమంటారు? ఏదైనా ఒక వ్యవస్థను స్థాపించి దాన్ని కొంచెం డెవలప్ చేసుకుంటూ దినదిన ప్రవర్ధమానంగా వచ్చిన వాళ్ళు ఆస్తులు కనిపిస్తున్నాయి. మరి నీ ఆస్తులు ఎలా కనిపిస్తున్నాయి? ఇవన్నీ ఇప్పటికి కూడా బహిరంగంగా మన చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే అక్కడ హైదరాబాద్లో ఇల్లు, ఇప్పుడు అమరావతిలో కట్టబోతున్న ఇల్లు తప్ప కుప్పంలో ఇల్లు ఇంకో నిర్మిస్తున్నారు. ఇవి తప్ప ఏం లేదు, అన్ని ఇల్లే. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేసరికి లోటస్ పాండ్ ఒక ప్యాలెస్, ఇడుపులపాయలో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, ఋషికొండలో ఒక ప్యాలెస్, అదేవిధంగా చూసుకుంటే మనకు ఏదైతే బెంగళూరులో యలంక ప్యాలెస్, ఇవన్నీ చూస్తున్నాం. ప్యాలెస్లకి ఇంటికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటంటే పులివెందుల్లో కూడా ఉందనుకుంటా కదా అన్ని చోట్ల. అంటే ప్యాలెస్ ఇల్లు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సెంటు భూమి ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ఋషికొండ ప్యాలెస్లో ఉన్న వాష్రూమే 2.5 సెంట్ అంట, 3.5 సెంట్ అంటున్నారు. మరి నీకేమో అంత ప్యాలెస్ల్లో ఒక పేదవాడికి ఇచ్చిన ఇంటి మొత్తం ఉన్న వైశాల్యం నీకు ఒక వాష్రూమ్కే ఉందంటే, బాత్రూమ్కి, అది ఎంత దారుణంగా నువ్వు దోచుకున్నావు, ఎంత డబ్బు కూడబెట్టుకున్నావు. మరి ఈ రోజున నీ కార్యకర్త వచ్చి నిన్ను ఇదిగో నాకు ఇంట్లో బాగాలేదు, నా బిడ్డ పరిస్థితి అనారోగ్యంతో ఉంది, మరి క్యాన్సర్ అన్నారు, మరి మీరు ఎలా హెల్ప్ చేస్తారంటే నేను అధికారంలోకి వచ్చే చూస్తాను అని. అలా ఉంటే ఎవరు నీ జెండా పడతాడు, ఎవరు జెండా కడతారు, ఎవరు నీ వెనకాల నిలబడతారు? ఏదో అప్పటికప్పుడు ఏదో మందు ఇచ్చో లేకపోతే డబ్బులు ఇచ్చో బిర్యానీ ఇస్తే జైగొట్టి వెళ్ళినంత వాళ్ళు ఎప్పుడు నీ వెనకాల ఉన్నారనుకోవటం అవివేకం. గతంలో కూడా చూసాం, మన సిద్ధం సభలకు వచ్చిన వాళ్ళందరూ కూడా యాడికి పోయారు, ఎవరికి ఓట్లు వేశారు, మీ సభలకు వచ్చేసి ఇంకొకరికి ఓటేశారు అని చెప్పేసి అన్నట్టు. మీరు చూస్తే అక్కడ ఒక వీడియో జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలప్పుడు వాళ్ళకి తినడానికి ఆ ప్లేట్లు కూడా ఇవ్వని పరిస్థితి అండి. ఈ కార్టూన్ ఉంటాయి కదా అట్టలు, వాటిలో పెట్టుకుని తిన్నది కూడా వీడియోలు ఉన్నాయి. ఎంత దారుణం అంటే కార్యకర్తలకు మొన్న చూసాం ఉత్తరాంధ్రలో ఆయన భోజనాలకు వెళ్ళటానికి వీల్లేదు, ఇక్కడ నా సభలో ఉండాల్సిందే ధర్మాన ప్రసాదరావు అధర్మంగా మాట్లాడాడు. ఏం చేయాలి అసలు? మీరు కార్యకర్తలకు ఎలా విలువిస్తున్నారు? మరి ఇలాంటి పార్టీ అలా నిలబడుతుంది. కాబట్టి ఈ రోజున వాళ్ళని చదువుకోవటమే కాదు, మరి ఈ విధంగా భూములు దోచుకోవటం, ఎవరిని కూడా ఎన్ని విధాలుగా అంటే ఈ భూదాహం అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మేనమామైన ఈ రవీంద్రనాథ్ రెడ్డి అనే వ్యక్తి భూదాహానికి అంతా ఇంత కాదు. అంటే భూ రాక్షసులు వీళ్ళంతా కూడా. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానివ్వండి, సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి, ఈ జగన్మోహన్ రెడ్డి మేనమామైన రవీంద్రనాథ్ రెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ అజయ్ కల్లం మనం చూస్తే ఆయన కూడా అన్నవరం దగ్గర ఎన్ని భూములు దోచుకున్నాడు, ఎన్ని కోట్ల రూపాయలు. మరి ఎందుకు చర్యలు లేవనేది ఈ రోజున అందరూ అడుగుతున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం వెంటనే దాని మీద చర్యలు తీసుకోవాలి. ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి ఆ భూములు అందజేయాలి. ఖచ్చితంగా ఇట్లాంటి వ్యక్తులకి శిక్ష పడాలి అనేది ఈ రోజున అందరూ కోరుకునేది. ఇప్పుడు ఈ రోజున ఈ పెద్ద దస్తగిరి విషయమైనా ఇంకోటైనా ఈ భూ వివాదాలు అంటే ఈ రోజున వాళ్ళు ఒకటేనండి, ఎన్ని రకాలుగా దోచుకున్నారు, ఎన్ని తప్పుడు పనులు చేశారు, అయినా కూడా మళ్ళీ మైక్ పట్టుకొని కూటమి ప్రభుత్వం మీద వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా అంటే ఓ ముఖ్యమంత్రినే అనేది కూడా లేకుండా ఆయన వయసుకు కానీ ఆయన అనుభవానికి కానీ ఆయన విలువ ఇవ్వకుండా వీళ్ళు మాట్లాడుతున్న వ్యక్తుల్ని ఎలా క్షమించాలి అనేది ఈ రోజున అందరూ అడుగుతున్న విషయం. సో చూద్దామండి, ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మేనమామైన రవీంద్రనాథ్ రెడ్డి మీద కూడా సరైనటువంటి యాక్షన్ తీసుకోవాలి. నిన్నగాక మొన్న నిత్యానంద రెడ్డి లొంగిపోయాడు. ఖచ్చితంగా దీని వెనక ఇంకా చాలా పెద్ద హస్తాలు నేను సంగతి తెలుస్తుంది. సో దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.